2234 301. ఓకేనా? మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం అనేది మనకి జూలై 8వ తారీఖు నుంచి జరుగుతుంది. మన జిల్లాలో మనం దాదాపు 5 స్టాక్ యార్డ్స్లో ఈ శాండ్ అనేది ఉచితంగా మనము అందుబాటులో పెట్టాము. సో దాంట్లో మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ ఆల్రెడీ క్లోజ్ అయింది. తర్వాత మనకి కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర మున్నంగి పాయింట్స్ కూడా శాండ్ అనేది లాస్ట్కి వచ్చింది. ఇది కాకుండా జిల్లాలో మనకి తుళ్ళూరు మండలంలో లింగాయపాలెం తాళాయపాలెం ఈ 2 పాయింట్స్లో కూడా శాండ్ అనేది మనకి బాగా మంచి క్వాంటిటీ అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఈ 2 పాయింట్స్ కలిపి ఇంకా కూడా మనకి 3 lakh tons అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఉచిత ఇసుక విధానం మనము అమలు పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని చిన్న రెగ్యులర్గా మనకి కంప్లైంట్స్ ముఖ్యంగా చూస్తే 2 రకాల కంప్లైంట్స్ వస్తుంది. ఒకటి, అక్కడ మనకి ఎక్కడైతే స్టాక్ యార్డ్ దగ్గర వెహికల్స్ వచ్చి బుకింగ్ అక్కడే చేయడము, దాంతోపాటు లోడింగ్ అక్కడే చేయడంతో వెహికల్స్ సీరియల్లో మెయింటైన్ చేయట్లేదని కానీ బుకింగ్ లోడింగ్ ఒకే చోట చేయడంతో అక్కడ వెహికల్స్ వెయిటింగ్ లైన్ అనేది ఎక్కువగా ఉండడము, దానివల్ల మనకి శాండ్ రేట్ మనం కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ని బట్టి చాలా తక్కువగా జిల్లాలో 250 రూపీస్ పర్ టన్ను పెట్టడం జరిగింది. బట్ ఇది కాకుండా ట్రాన్స్పోర్టర్స్ లారీ తీసుకొచ్చినప్పుడు అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉండడంతో దానివల్ల లారీ కిరాయాలు లేకపోతే వెహికల్ కిరాయాలు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల ఇసుక కాస్ట్ పెరిగింది అనేది మనకి కంప్లైంట్స్ ఉన్నాయి. సో అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర బుకింగ్ ఆపరేషన్స్ని, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గర మనకి వెయిటింగ్ అనేది అవాయిడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఆ మేరకు ఇవాళ జిల్లాలో మనకి తుళ్ళూరు మండలంలో ఉన్న 2 పాయింట్స్ కూడా మళ్ళీ నేను కానీ ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ అందరు అధికారులు ఇవాళ అక్కడ విజిట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కూడా చర్యలు తీసుకున్నాము. సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి, శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర చేయటం లేదు. బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం తుళ్ళూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను, తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్డీఓ ఆఫీస్లోను, తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే 10 to 5 అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది, ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైం స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి. సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము. సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు. ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి 20 metric tons ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నంబర్, తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడ వెళ్ళి డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నమోదు చేసి ఎన్ని టన్నులు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని స్లాట్ నంబర్ అనేది తీసుకెళ్తారు. ఈ స్లాట్ నంబర్ ఉన్న స్లిప్ని మనకి స్టాక్ యార్డ్ దగ్గర తీసుకెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేసిన చెక్ పోస్ట్లో చూపించినట్లయితే ఆ వెహికల్ని మాత్రమే మనకి స్టాక్ యార్డ్ లోపల తీసుకుంటారు. ఆ వెహికల్స్ అన్నీ అక్కడ లైన్లో ఉండి లోడింగ్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇది మనం మాడిఫై చేసిన విధానము. ఈ 2వ పాయింట్ ట్రాన్స్పోర్టర్స్కి ముఖ్యంగా ఏంటంటే ఇసుక తీసుకెళ్లే వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ టిప్పర్స్ కానీ అందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే మనం సింపుల్గా లారీ ఓనరు, డ్రైవరు డీటెయిల్స్, తర్వాత వెహికల్ డీటెయిల్స్, ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ
తర్వాత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మనకి నార్మ్స్ పాటించి ఖచ్చితంగా టార్పాలిన్ కానీ ఆ గ్రీన్ మ్యాట్ కానీ వేసి ఇసుక తీసుకెళ్ళినప్పుడు కవర్ చేసుకొని వెళ్ళాలి. సో అది పాటించాలి. తర్వాత జీపీఎస్ పెట్టమని చెప్పి అడుగుతున్నాము. ఎందుకంటే మనకు సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ విధానం రాబోతుంది. సో ఆన్లైన్ విధానంలో జీపీఎస్లో ఈ శాండ్ మన స్టాక్ యార్డ్ నుంచి కరెక్ట్గా డెలివరీ పాయింట్కి వెళ్ళిందా లేదా అనేది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి జీపీఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఒక అండర్టేకింగ్ తీసుకొని వెహికల్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్ మాత్రమే శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలౌ చేస్తాము. రిజిస్ట్రేషన్ లేని వెహికల్స్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు. ఈ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ మాత్రమే బుకింగ్కి కూడా అలౌ చేయడం జరుగుతుంది. బుకింగ్ చేశాక ఆ స్లిప్ తీసుకెళ్ళి చెక్ పోస్ట్లో ఇచ్చుకొని వెహికల్ లోపల అక్కడ ఉన్న లైన్లో పెట్టుకొని అక్కడ లోడింగ్ చేసుకొని మళ్ళీ రావడానికి మనం ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. మనకు అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర కూడా లోకల్ ఇంటర్ఫరెన్స్ కానీ ఏది కూడా ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ లోకల్ వెహికల్స్ అన్నా బయట నుంచి వచ్చిన వెహికల్స్ అన్నా లారీసు ట్రాక్టర్సు టిప్పర్స్ అందరికీ కూడా ఒకటే లైన్ అనేది మెయింటైన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అందరూ వచ్చిన ఆర్డర్లో ఒకటే లైన్లో ఉంటారు. ఆ ఒకటే లైన్లో వాళ్ళు కంటిన్యూ చేసి వెళ్ళేలాగా మనము చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఎంట్రీ రూట్ ఎగ్జిట్ రూట్ కూడా క్రిస్కాస్ కాకుండా ఎంట్రీకి స్టాక్ యార్డ్కి వెళ్ళడానికి ఒక రూట్, స్టాక్ యార్డ్ నుంచి బయటకు రావడానికి ఒక రూట్ అనేది మనము పెట్టడం జరిగింది. సో లారీ ఓనర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ అక్కడికి అందరూ కూడా ఈ చెక్ పోస్ట్లో మీ స్లిప్స్ తీసి చూపించడము, ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ పాటించడము, పార్కింగ్ అన్నెసెసరీగా పెట్టుకోకుండా బుకింగ్ ఉన్న వాళ్ళే ఆ రోజు రావడము, ఇవన్నీ కూడా అందరూ కూడా పాటించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ విధానంలో మనకి ఈ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరన్నా ఇసుక తీసుకెళ్ళినట్లయితే, లేకపోతే మన దగ్గర బుకింగ్ చేసి తీసుకెళ్ళిన ఇసుకని బయట ఇల్లీగల్గా అమ్ముకోవడం కానీ, రీసేల్ కానీ, హోర్డింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్లయితే మనకి GO 43 ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి చర్యలు సంబంధించి మనకి స్టేట్ లెవెల్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 180059994599. ఇది కాకుండా జిల్లాల్లో కూడా 24/7 ఒక కంట్రోల్ రూమ్ ల్యాండ్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సో 0863223431 ఇది జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్. సో ఎవరికన్నా ఈ ఉచిత ఇసుక విధానం మీద ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసినట్లయితే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని రెక్టిఫై చేయడానికి, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా శాండ్ బుక్ చేసే కన్జ్యూమర్స్ కానీ, శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ కొత్త పద్ధతికి కొంచెం అలవాటు పడి త్వరలోనే ఈ పద్ధతిని మనము స్ట్రీమ్లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అక్కడ మీకున్న డిమాండ్ని మనం ఈజీగా మీట్ అవ్వగలుగుతాము. అదే టైంలో మనకి కన్జ్యూమర్కి కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్కి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కాస్ట్ తగ్గించి ఒక అవకాశం కల్పించడానికి మనకి సిస్టమ్ అనేది అది అలా చేయగలుగుతుంది. సో మనకు అందరు కూడా ఏంటంటే ఈ విధానంలో మనకి జిల్లాలో ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ఈ పాయింట్స్ కాకుండా డీసిల్టేషన్ పద్ధతిలో కానీ, లేకపోతే ఇప్పుడు మన కొంచెం వర్షాకాలం తగ్గాక ఓపెన్ రీచెస్కి కానీ ఇంకా పర్మిషన్ తెచ్చుకొని ఎక్కువ ఇసుకని అందుబాటులో పెట్టడానికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ద్వారా ఇన్స్పెక్షన్స్, దానికి తగిన పర్మిషన్స్కి అప్లికేషన్ ప్రక్రియ అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది. సో మనకి ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో అందరికీ కూడా ఇసుక అందించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. మనకి ఈ కొత్త విధానం అనేది రేపు 2 days కొంచెం స్ట్రీమ్లైన్ చేయడానికి టైం ఉంటుంది. ప్లస్ మండే నుంచి మనకి పండగ తర్వాత దీన్ని ఖచ్చితంగా 100% అమలు కూడా చేస్తాము. సో దయచేసి అందరూ కూడా దీని గురించి తెలుసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నా మా టోల్ ఫ్రీ నంబర్స్ ద్వారా అందరికీ కూడా కాంటాక్ట్ అయ్యి ఇంకా కూడా అవగాహన తెచ్చుకొని అందరూ కూడా మనకు కోఆపరేట్ చేసి ఇది ఇంకా కూడా సక్సెస్ఫుల్గా అందరికీ శాండ్ అందించడానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. VCలో they have told September 11th. It is a common system across the state, so it will come at the same time.
యా సో మనం బేసిక్లీ చెప్పింది బుకింగ్ మనకి ఇప్పుడు అక్కడ రీచ్లో అక్కడ వెళ్ళే రోడ్ కానీ అక్కడ లోడింగ్ ఏరియాని చూసి మనము డైలీ ఒక్కొక్క రీచ్లో అరౌండ్ 300 వెహికల్స్ లోడ్ చేయగలుగుతామని చెప్పున్నాము. సో మనకి 2 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ 600 వెహికల్స్ డైలీ లోడ్ చేయగలుగుతాము. సో ఆ మేరకు టోకెన్స్ అనేది అన్నీ లిమిటెడ్గా ఇవ్వగలుగుతాం. మనకు ప్రస్తుతం కూడా అక్కడ ఆల్మోస్ట్ డైలీ 300 to 350 వెహికల్స్ అవుతున్నాయి. సో ఆ సేమ్ క్వాంటిటీ మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఏమైనా మనకి ఏరియా క్లియరప్ అయితే, ఏదైనా కొన్ని డంప్స్ క్లియరప్ అయితే, యాక్సెస్ పెరిగితే ఇంకా ఎక్కువ పొక్లేన్స్ కూడా పెట్టి లోడింగ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. శాండ్ ఆల్మోస్ట్ 3 lakh tons ఉందండి, 2 points కలిపి. 2 కలిపి ఒక దగ్గర ఆల్మోస్ట్ 2 ఉంది, ఇంకొక దగ్గర 1 point something ఉంది. రిజిస్ట్రేషన్ బుకింగ్ రెండు కూడా 3 ఆఫీసెస్లో కూడా అవకాశం. యాసి ప్రస్తుతం కూడా వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ డైరెక్ట్లీ అందరు కూడా తీసుకొచ్చి అక్కడే చేసుకుంటున్నారు. సో దాన్ని మనము కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇలా చేసాము. మనకు ఆన్లైన్ పద్ధతి వచ్చాక ఎక్కడన్నా చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు స్టిల్ ఆఫ్లైన్ నడుస్తుంది కాబట్టి మనం 3 ప్లేసెస్లో అవకాశం ఇస్తున్నాం. యా మనం లోకల్గా కూడా ఎన్ఐసి ద్వారా ఒక యాప్ ఒక 15 daysకి చేద్దాం అనే ప్లాన్ ఉంది. సో లోకల్గా మనం యాప్ తయారు చేసినట్లయితే మీరు చెప్పినట్టు అన్ని ఆఫీసెస్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టోకెన్స్ అనేది ఒక్కొక్కలాగా ఇవ్వకూడదు కదా, అక్కడ మనకి అందరూ ఒకే టైమింగ్కి టోకెన్ ఇచ్చినా కోఆర్డినేషన్ ఉండదు. సో అందుకే మాన్యువల్లీ మనం ఒక 2-3 లొకేషన్స్ అయితే కోఆర్డినేట్ చేయగలుగుతాం. మోర్ దెన్ దట్ అయితే ఎవరు ఏ టైంకి టోకెన్ ఇస్తారో అక్కడికి వెళ్ళాక నాకు ఇదే ఇచ్చారంటే గొడవ అవుతుంది. సో అందుకే అది ఆన్లైన్ అయితే మనం రెగ్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆఫ్లైన్లో ఓన్లీ లిమిటెడ్గా చేయగలుగుతాం. ఆన్లైన్ అన్నా ఇంకా ఇప్పుడు అంతే కదా, మేము డైలీ లిమిటెడ్ టోకెన్స్ విల్ బి గివెన్. అవే సీరియల్లో అవే టైమింగ్స్ 2 hour స్లాట్స్లో ఇస్తాం. సో ఒక 2 hour స్లాట్లో 40 వెహికల్స్ 50 వెహికల్స్కి ఇస్తాము. సో ఆ 50 వెహికల్స్ లోడ్ చేసుకొని వెళ్ళిపోతాయి. యా సో మనకి అంటే అదే కామన్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే అక్కడ రీచ్ దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్లో ఏమన్నా డిలే అయినప్పటికీ ట్రాన్స్పోర్టర్స్ దగ్గర ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనేది కామన్ కంప్లైంట్ వస్తుంది. సో అందుకే మనము అక్కడ ఇంకా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అనేది ఆ అంబిగ్విటీ లేకుండా మేము ఓన్లీ అట్ 1 గివెన్ మన ముందే డేట్ టైం చెప్పేస్తున్నాం కాబట్టి వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకొని అక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఆ టైమింగ్కి వచ్చి తీసుకెళ్లేలాగా అవకాశం కల్పిస్తున్నాం. యా ఒక్క నిమిషం. యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ కేసెస్? ప్రస్తుతం అయితే ఆబ్వియస్లీ మనకి బుకింగ్కి మనం చెప్పేది ఏంటంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే కన్స్ట్రక్షన్ చేసేది కామన్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ కాకుండా కొన్ని సిమెంట్ ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది కూడా ఇసుక వాడతారు. ఎవరైతే సిమెంట్తో ఏదైనా ప్రోడక్ట్స్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా తీసుకోవచ్చు. బట్ మనం అందుకే బుకింగ్ చేసినప్పుడు కస్టమర్ డీటెయిల్స్ అడుగుతున్నాం. సో కస్టమర్ నేము, ఫోన్ నంబరు, అడ్రస్ ఆఫ్ డెలివరీ ప్లస్ కస్టమర్ ఐడి నంబర్ విచ్ ఇస్ బేసిక్లీ ఆధార్ నంబర్. సో ఇది తీసుకున్నాక మనము రేపటి నుంచి ఈ నంబర్స్కి IVRS ద్వారా ఫీడ్బ్యాక్ కూడా, అంటే కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. నిజంగా మీరే తీసుకున్నారా, ఏ పర్పస్కి తీసుకున్నారు, ఎక్సెట్రా. పేమెంట్ ఇస్ డిజిటల్ ఓన్లీ ఆల్రెడీ, UPI పేమెంట్. Payment first from day 1 digital. Payment is not manual. అది అంటే కన్జ్యూమర్స్ వాళ్ళ అగ్రిగేట్ కావాలి. మనం బలవంతంగా మీరిద్దరు కలిసి తీసుకొని వెళ్ళండి అలా చెప్పలేము కదా. అంతే కదా, ఒక ఆ వెహికల్ ఎంత పడుతుందో అంతే కదా ఇచ్చేది. యా 40 కాదు 21 tons టిప్పర్స్ ఎక్కువ ఉన్నాయి. టిప్పర్స్, లారీస్ 10 ton లారీస్, 20 ton టిప్పర్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రాక్టర్స్ ఉన్నాయి లోకల్.
యా ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఇక్కడ గుంటూరు వాళ్ళందరితో ఇక్కడ ఇప్పుడు మీటింగ్ పెట్టి నేను ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. అలాగే మార్నింగ్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు రీచ్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అంటే స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న వాళ్ళందరితో కూడా ట్రాక్టర్స్ అని అందరితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళంతా ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే మెయిన్లీ అక్కడ వెయిటింగ్ 2 days 3 days అంటే ఏ రోజు వస్తే మాకు వెంటనే వెహికల్ లోపలికి వెళ్తుందో తెలియడం లేదు కాబట్టి మేము 2 days 3 days వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఆ వెయిటింగ్ ఛార్జెస్ అంతా కూడా వాళ్ళు కన్జ్యూమర్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉందనేది మనకి అందరికీ కూడా నోటీస్కి వస్తుంది. అందుకే మనం ఆ ఆస్పెక్ట్ని మాడిఫై చేసి వాళ్ళకి టైం అనేది ముందే ఇంటిమేట్ చేస్తున్నాం. సో దట్ అన్నెసెసరీగా ముందుకే వెళ్ళి వెయిట్ చేసి వెయిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ తీసుకోకుండా కిరాయా పరంగా. కొల్లిపరాది ఇప్పుడు అక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న శాండ్ అయితే అయిపోయింది. అవి ఇంకా ఓపెన్ రీచెస్ అనేది ఈసీ తీసుకొని ఆపరేట్ చేయాలి. సో అవి ఒక 3 months పడతాయి. ఆల్రెడీ కొల్లిపరాలో 4 points ఐడెంటిఫై చేసాము. బట్ మనం ఈసీ తీసుకొని చేయాలి కాబట్టి అవి కొంచెం టైం పడుతుంది. మనకు అది ఇంకా పాలసీ రావాలండి గవర్నమెంట్ నుంచి. మనకు ప్రస్తుతం GO 43లో పట్టా ల్యాండ్స్ గురించి ఇంకేం రాలేదు. యా థ్యాంక్ యూ. డిఓకి జేసీ గారికి విడిగా కూడా యూ కెన్ గివ్ ఎనీ ఫీడ్బ్యాక్. యా థ్యాంక్ యూ. అనేది ఒక 2 purposes. ఒకటి మనకి NREGS ఇప్పుడు సీజన్ కాబట్టి దాంట్లో ఒకసారి మళ్ళీ కూడా అందరికీ NREGSలో అవేర్నెస్ అంటే ఏమేమి రైట్స్ ఉన్నాయి కార్డ్ హోల్డర్స్కి, ఎటువంటి వర్క్స్ చేయొచ్చు అనేది, ప్లస్ ప్రస్తుతం ఆన్గోయింగ్ వర్క్స్ ఏంటి, శాంక్షన్ అయినవి ఏంటి, ప్లస్ కొత్తగా ఇంకా ఏమేమి వర్క్స్ ఆ ఊరికి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఊర్లో అందరూ కూడా చర్చించి డిసైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా NREGSలో ఏదైతే సోషల్ ఆడిట్ పద్ధతి ఉందో దానికి కూడా అవేర్నెస్ అనేది రేపు ఉంటుంది. బట్ రేపు గ్రామ సభ పూర్తిగా NREGS మాత్రం కాకుండా మనకు ఆ పంచాయతీని ఒక స్వర్ణ గ్రామ పంచాయతీగా చేయాలంటే దానికి చేయాల్సిన ప్లానింగ్ మనకి అంటే 4 categories కింద విడగొట్టారు. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే హౌసెస్కి కావాల్సిన ఎసెన్షియల్ సర్వీసెస్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, LPG కానీ, టాయిలెట్స్ కానీ ఎక్సెట్రా. సో దీనికి సంబంధించిన డిస్కషన్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అందరికి ఇవ్వాలంటే ఏమేమి టేకప్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది. సో ఇది ఊరిలో డిస్కస్ చేయడానికి ఒక అవకాశము. రెండో హెడ్డింగ్ ఏంటంటే ఊరిలో కామన్గా కావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, CC రోడ్స్ ఎక్సెట్రా. మూడో హెడ్డింగ్ ఏంటంటే మనకి కనెక్టివిటీ, ఆ ఊరికి రావడానికి, ఆ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి ఇంటర్నల్ రోడ్స్ కానీ, లింక్ రోడ్స్ కానీ, మండల్ హెడ్-క్వార్టర్ రోడ్స్ కానీ. సో దీనికి సంబంధించిన డిస్కషన్ అని. నాలుగోది విలేజ్లో ఎటువంటి సర్వీసెస్ ఉంటే విలేజ్ ఎకనామిక్గా కానీ ఎన్వైరన్మెంట్ పరంగా కానీ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుంది. సో మనం వాటర్ కన్జర్వేషన్కి ఏం చేయాలి, ఫామ్ పాండ్స్ తవ్వుకుంటే లోకల్గా విలేజెస్లో ఊర్లో వాళ్ళ పొలాల్లో కొంచెం వాటర్ కన్జర్వేషన్ ఉంటుంది. సిమిలర్లీ మనకి ఏదైనా సోలార్ ఇలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయడానికి, తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ ఈ యాక్టివిటీస్ గురించి కూడా. సో సెల్ఫ్ సస్టైనబిలిటీ పరంగా సపోజ్ మనకి అక్కడ చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, యానిమల్ హస్బెండరీ ఫార్మర్స్, హార్టికల్చర్ ఫార్మర్స్. సో వాళ్ళకి మనం NREGS అదర్ ప్రోగ్రామ్స్లో ఏరియా ఎక్స్పాన్షన్ కింద సబ్సిడీ అన్ని సహాయం చేస్తే ఆ ఊరు ఎకనామిక్గా వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంటుందా. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద కూడా రేపు డిస్కస్ చేసి స్వర్ణ గ్రామ పంచాయత్గా మారాలి అంటే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు అనేది కూడా రేపు చర్చ జరిపించి ఆ మేరకు మనకి ప్లాన్ అనేది ఆ రేపు తర్వాత సిద్ధం చేయాలి. యా థ్యాంక్ యూ.